వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 8.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఏబి ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్, బీసీ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్. డిటర్మైన్ సైన్ ఏ కాస్ సి అండ్ సైన్ సి కాస్ సి. అంటే యాంగిల్ వచ్చేసి తీటా, అంటే యాంగిల్ ఏ వద్ద ఉన్నప్పుడు సి వద్ద ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 ట్రయాంగిల్స్. ఓకే, చూద్దాం. లెట్స్ ఆన్సర్, డిస్కస్. చూడండి, 2 ట్రయాంగిల్స్. ఓకే, ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏమన్నాడు? రైట్ యాంగిల్ అట్ బి. ఓకే, ఇంకొకటి ఏంటి? నెక్స్ట్ ఏ, సైన్ ఏ వద్ద యాంగిల్ ఉంది అంటే ఇక్కడ ఏ, ఇక్కడ ఏఆర్ తీటా సైన్ బి కాస్ బి అట్లా ఏదైతే అడితే అక్కడ యాంగిల్ ఉందని. ఓకే, ఇప్పుడు ఇది సి అవుతుంది. ఓకే, ఏబి వచ్చేసి 24, బీసీ వచ్చేసి 7. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఆపోజిట్ సైడ్ని ఆపోజిట్ అంటాం. ఓకే, ఆపోజిట్ యాంగిల్, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినవి ఫైండ్ అవుట్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనకు కావాల్సిన 2 యాంగిల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు బై పైథాగరస్ థీరం ప్రకారం మనం చూద్దాం. ఫార్ములా ఉంది కదా, పైథాగరస్ థీరం. ఏసీ హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ అంటే మనకి వాల్యూ మనం ఏసీ కనుక్కోవాలి. ఓకే, ఏబి అంటే ఎంత? 24 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఎంత? 7 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏసీ స్క్వేర్ అంటే 24 అంటే 24 స్క్వేర్ 576. 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ 49. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు టోటల్ వచ్చేసి 625. ఓకే, ఏసీ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 25 స్క్వేర్ వచ్చేసి 625 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఏసీ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్. మనకు కావాల్సిన ఏసీ వాల్యూ 25 సెంటీమీటర్స్ వచ్చేసింది. ఇది వచ్చేసి హైపోటెనస్. ఓకే, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. చూడండి, ఫస్ట్ వచ్చేసి సైన్ ఏ కనుక్కోమన్నాడు కదా. సైన్ అంటే ఏంటి? సైన్ యాంగిల్ ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏంటి? 7. ఓకే, బై హైపోటెనస్ ఎంత? 25. ఓకే, ఇంకొకటి ఏంటి? ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు? కాస్ సి. ఓకే, అడ్జసెంట్. కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే 24 బై హైపోటెనస్ అంటే 25. ఓకే, మనకు కావాల్సిన ఫస్ట్ది వచ్చేసింది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? సైన్ సి కదా. సైన్ సి అన్నప్పుడు ట్రయాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, చూడండి, ఇది ఫస్ట్ దాన్ని. చూడండి, రైట్ యాంగిల్ బి వద్దండి, సేమ్ అంతే. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏ యాంగిల్ వద్ద అడిగాడు, ఇక్కడ అనేది యాంగిల్ సి, ఇక్కడ సి తీసుకోవాలి. ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇది అంతే. రిమైనింగ్ అంతా ఒకటే.
ఏసీ ఈక్వల్స్ టు 25. ఇది వచ్చేసి హైపోటెనస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ క్వశ్చన్లో ఏబి ఏమి ఇచ్చాడు, 24 ఇచ్చాడు. ఇది ఆపోజిట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, బీసీ ఏమి ఇచ్చాడు, 7 ఇచ్చాడు. ఓకే, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సేమ్ అదే, కాకపోతే చూడండి నేను యాంగిల్స్ మార్చాను అంతే. ఓకే, ఇప్పుడు చూడండి ఇది సెకండ్ వన్ది, మనం సెకండ్ వన్ది చూద్దాము. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సైన్ సి. ఓకే, సైన్కి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఆపోజిట్ అంటే ఏంటి, 24 బై హైపోటెనస్ అంటే 25. ఓకే, నెక్స్ట్ కాస్ సి ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి, ఇక్కడ 7 బై హైపోటెనస్ అంటే 25. ఓకే, ప్రాబ్లం కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఫిగర్, అంటే ఈ ఫిగర్ చూడండి. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో మనకు ఆల్రెడీ ట్రయాంగిల్ వాడే ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, టూ యాంగిల్ సైడ్స్ ఇచ్చాడు. మనము ఇంకొక సైడ్ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ tan p మైనస్ cot r కనుక్కోమంటున్నాడు. అంటే ఏంటి, ఇది జస్ట్ నార్మల్ ట్రయాంగిల్. ఓకే, అంటే ఇక్కడ tan p వద్ద యాంగిల్, అంటే p దగ్గర యాంగిల్ తీసుకున్నప్పుడు కనుక్కోవాలి, r వద్ద యాంగిల్ తీసుకున్నప్పుడు కనుక్కొని రెండింటిని మైనస్ చేద్దాం. చూడండి, లెట్స్ సి ప్రాబ్లం. చూడండి ఏమన్నాడు ఆన్సర్ చూద్దాం. ఏంటి మనకి 2 వాల్యూస్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసుకుందాం. జస్ట్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు, పిఆర్ అనేది ఇది హైపోటెనస్. ఏదైనా కానీ ఫస్ట్ ఇది హైపోటెనస్ అవుతుంది. మనం ఈ యాంగిల్ని బట్టి ఇది ఆపోజిట్ అడ్జసెంట్ అనేది చేంజ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే మనకి బై పైథాగోరస్ థీరం, మనకి పైథాగోరస్ థీరం ప్రకారం ఏంటి, పిఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, పిఆర్ అంటే ఏంటి, ఏమి ఇచ్చాడు, 13 స్క్వేర్. పిక్యూ అంటే ఎంత, 12 స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, క్యూఆర్ స్క్వేర్ అలానే పెట్టుకుందాం. ఈ 12 లెఫ్ట్ సైడ్కి తీసుకుందాం. ఓకే, 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఇప్పుడు క్యూఆర్ పెట్టుకొని ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇది రైట్ సైడ్కి తీసేసుకుంటే రూట్. ఓకే, 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. ఓకే, ఇప్పుడు చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 169లోంచి 144 మైనస్ చేస్తే ఏముంటుంది, 9లోంచి 4 పోతే 5, చూడండి 6లోంచి 4 పోతే 2. ఓకే, రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 25 కదా, సో రూట్ స్క్వేర్ క్యాన్సల్. అండ్ ఇది వచ్చేసి 5 సెంటీమీటర్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన దానికి మనం 3 సైడ్స్ కనుక్కున్నాం. ఇప్పుడు యాంగిల్ని చేంజ్ చేసుకుంటూ చేద్దాం. ఓకే, చూడండి ఇది క్వశ్చన్లో ఇచ్చిన ప్రాబ్లంకి మనం ఫైండ్ అవుట్ చేసినది. ఇప్పుడు దీనికి చూద్దాం. చూడండి ఇది ట్రయాంగిల్. ఏమన్నాడు, tan pకి కనుక్కోమన్నాడు కదా. ఫస్ట్ tan p అంటే p వద్ద మనకి యాంగిల్ ఉందనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, అంటే యాంగిల్ ఆపోజిట్గా ఉండే సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది ఆపోజిట్ సైడ్, ఇది
అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది హైపోటెన్యూస్. ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం, ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, ఏం కనుక్కున్నాం, ఆపోజిట్ సైడ్ అంటే క్యూఆర్ 5 వచ్చింది కదా, అడ్జసెంట్ ఏంటి 12 ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఎంత 13 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది tan P. tan అంటే ఏంటి, ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, ఆపోజిట్ అంటే ఏంటి, ఇక్కడ QR బై అడ్జసెంట్ అంటే PQ. ఓకే, 5/12. ఓకే, మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలో, యాంగిల్ అనేది ఆర్ దగ్గర తీసుకోవాలి. ఓకే, చూడండి, ఇది ట్రయాంగిల్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ యాంగిల్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి చేంజ్ అవుతుంది కదా, ఇది యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత 5, అడ్జసెంట్ సైడ్ వాల్యూ 12. ఓకే, కాట్ కంటే ఏంటి ఫార్ములా, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, ఇక్కడ ఏంటి, అడ్జసెంట్ అంటే QR బై ఆపోజిట్ అంటే PQ. ఓకే, ఇక్కడ QR ఏంటి 12 బై PQ ఎంత అంట 5. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, మనకు కావాల్సిన 2 వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇది వచ్చింది, ఇది వచ్చింది, వీటి వాల్యూ ఇది మైనస్ చేయాలి కదా. చూడండి, tan B మైనస్ cot R ఈక్వల్ టు వాల్యూ ఎంత చూద్దామా. చూడండి, tan P ఎంత 5/12 మైనస్ cot R అంటే 12/5. ఓకే, 12కి 15కి LCM దిద్దాం. చూడండి, నేను రియల్ నెంబర్స్ చెప్పేటప్పుడు LCM ఎలా చేయాలో చెప్పాను. ఓకే, చూడండి, 2తో 2 6 సేమ్ అలానే వర్క్ కాదు కాబట్టి. ఓకే, 2 3 5. ఓకే, ఇప్పుడు దీనికి చూడండి, 2 2 4 4 3 12 12 5 60. ఓకే, LCM 60. చూడండి, 5/12 ఇంటూ 60. ఓకే, మనము అంటే సమ్ కానీ అడిషన్ కానీ బైలో ఉన్నప్పుడు LCM చేయాలి అంటే చూడండి, 5 అంటే ఈ ఒక ప్రాపర్ ఫంక్షన్ని తీసుకొని ఇంటూ LCM చేయాలి. ఓకే, 15/12 ఇంటూ 60, 12 1s 12 5s 5 5 25 మైనస్ నెక్స్ట్ చూడండి 12/5 ఇంటూ 60 5 1 5 1 మిగులుతుంది 0 5 2 10. ఓకే, 12 ఇంటూ 12 144. ఓకే, ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమొస్తుందంటే 60 144లోంచి 25 మనము మైనస్ చేసేయాలి. ఓకే, చూడండి ఏమొస్తుంది, 14లోంచి 5 పోతే 9, ఇక్కడ ఎంత ఉంటుంది 3 ఉంటుంది, 3లోంచి 2 పోతే 1. ఓకే, మైనస్ హైయెస్ట్ వాల్యూకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి -119/60. ఓకే, దీని వాల్యూ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ప్రాబ్లం థర్డ్ 10 వరకు క్వశ్చన్స్ రాశానండి, కంటిన్యూగా ఆన్సర్స్ చెప్తాను. ఓకే, థర్డ్ వచ్చేసి ఇవన్నీ క్వశ్చన్స్ అండి, ఇవి వచ్చేసి ఆన్సర్స్. థర్డ్ ఆన్సర్ వచ్చేసి చూడండి, ఇఫ్ sin A = 3/2
4. ఫైండ్ మనకేం కావాలి, కాస్ అండ్ టాన్. మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి మనకి ఇది ఇచ్చాడు కదా, మనం ట్రయాంగిల్ తీసుకుందాం దీని ప్రకారం. ఓకే, చూడండి సైన్ ఏ అంటే ఏ దగ్గర యాంగిల్ అనేది ఉంది. ఓకే, ఏబిసి. ఓకే, సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటినస్ కదా, ఆపోజిట్ బై ఇది అడ్జసెంట్, ఇది హైపోటినస్. ఓకే, మనకేం కావాలి, సైన్ ఏ ఇచ్చాడు అంటే ఏంటి, సైన్ ఆపోజిట్ బై హైపోటినస్ కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏబి కనుక్కోవాలి కదా. ఏస్ ఫ్రమ్ పైథాగరస్ థీరం AC square equals to AB square plus BC square. AB square equals to AC అంటే ఎంత, 4 AC స్క్వేర్. ఓకే సారీ, ఇది ఏసీ, ఏబీ కాదు. ఏబీ స్క్వేర్ అంటే ఎంత, ఏబీ మనకి ఏబీ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. ఓకే, ఏసీ అంటే 4 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది ఏంటి, ఏబీ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏబీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, చూడండి 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. ఓకే, 16 మైనస్ 9 హౌ మచ్, 7. ఓకే, √7. ఏబీ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి √7. ఓకే, మనకి హైపోటెనస్ సైడ్ ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, మనకు అడ్జసెంట్ ఇవ్వలేదు. సో అందుకు మనం పైథాగరస్ థీరం యూజ్ చేసి మనం వాల్యూ సబ్మిట్ చేసి ఏబీ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 3 సైడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చింది కదా. అంటే ఇంకో సైడ్ ఏమొచ్చింది, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి √7 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు కావాల్సినవి ఏంటి, కాస్ ఏ టాన్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు కాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా కాస్ ఫార్ములాకి. చూడండి అడ్జసెంట్ అంటే ఏంటి, ఏబీ బై హైపోటెనస్ అంటే ఏసీ, √7/4. ఓకే, నెక్స్ట్ టాన్ ఏ. ఓకే, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఆపోజిట్ అంటే ఏంటి, బీసీ బై ఏబీ అడ్జసెంట్. ఓకే, బీసీ అంటే 3, అడ్జసెంట్ అంటే √7. ఓకే, మనకు చూడండి థర్డ్ క్వశ్చన్లో మనకు కావాల్సినవి ఏంటి, సైన్ ఇచ్చాడు, క్యాలిక్యులేట్ కాస్ ఏ టాన్ ఏ ఫైండ్ అవుట్ చేయమని. మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, కాస్ ఏ టాన్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఓకే, 4th ఆన్సర్. ఓకే, ఇది వచ్చేసి 3rd వన్, ఇక్కడికి కంప్లీట్. నెక్స్ట్ 4th వన్ చూడండి ఏమిచ్చాడు, ఆన్సర్ క్వశ్చన్లో 15 cot A ఈక్వల్స్ టు 8 అని ఇచ్చాడు. ఓకే, cot A ఈక్వల్స్ టు 8/15. కాట్ అంటే ఏంటి, అడ్జసెంట్ బై
ఆపోజిట్. ఓకే, చూడండి మనకు ఈ 4th క్వశ్చన్. ఓకే, దీంట్లో ఫైండ్ అవుట్ చేయమనింది ఏంటి? సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూడండి ట్రయాంగిల్ వేసుకుందాం. ఓకే, చూడండి కాట్ అంటే యాంగిల్ ఏ వద్ద మనకి ఉంది. ఓకే, బిసి. ఓకే, ఏమన్నాడు? అడ్జసెంట్ కదా, అంటే ఇది ఆపోజిట్ అవుతుంది యాంగిల్. ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఏది ఉంటే అది ఆపోజిట్. ఇది అడ్జసెంట్, ఇది వచ్చేసి హైపోటెనస్. ఓకే, అడ్జసెంట్ ఏమన్నాడు? 8 అన్నాడు. ఆపోజిట్ ఏమన్నాడు? 15 అన్నాడు. ఓకే, మనము ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బై పైథాగరస్ థీరం, ప్రకారం ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. ఓకే, మనకు ఏసీ స్క్వేర్ ఏసీ కావాలి. బీసీ ఏమొచ్చింది? ఏమిచ్చాడు ఆపోజిట్? 15 స్క్వేర్ ప్లస్ ఏబీ ఎంత? 8 స్క్వేర్. ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 64. ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9, 8, 2. 289 అంటే ఈక్వల్స్ టు 17 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే 289. రూట్కు స్క్వేర్కి క్యాన్సల్. ఏసీ వచ్చేసి 17 అంటే ఇది హైపోటెనస్ సైడ్ వచ్చేసి 17 సెంటీమీటర్స్ ఎంత ఎంత వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఉంది. ఇది చూడండి, మనకి ఈ ట్రయాంగిల్కి ఇచ్చేసాడు కదా, సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఇందులోనే చెప్తా చూడండి, ఇక్కడే మళ్ళీ ఎందుకు. చూడండి దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైన్ కదా, సైన్ ఏ ఈక్వల్స్ టు, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏంటి? 15 కదా, 15/17. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సీకెంట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సీకెంట్ ఏకి ఫార్ములా ఏంటి? కాస్ ది రెసిప్రోకల్ ఫార్ములా. ఓకే, రెసిప్రోకల్ మీన్స్ అంటే ఇప్పుడు సీకెంట్ ఏ అంటే 1/cos A రాస్తాం. అంటే కాస్ ఏకి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్ కదా. సో సీకెంట్కి హైపోటెనస్ బై అడ్జసెంట్ రివర్స్ అవుతుంది, అంటే రెసిప్రోకల్. ఓకే, చూడండి అడ్జసెంట్ కాస్కి మనం అడ్జసెంట్ బై హైపోటెనస్ రాస్తాం కదా, దీనికి వచ్చేసి హైపోటెనస్ బై అడ్జసెంట్ రాయాలి సీకెంట్కి. ఓకే, 17 హైపోటెనస్ బై అడ్జసెంట్ 17/8. ఓకే, మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసాయి కదా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్. ఓకే, 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, నేను టెక్స్ట్ బుక్ లేదు నా దగ్గర, అందుకు నేను ఒక క్వశ్చన్కి వీడియో ఆఫ్ చేయడం ఎందుకనేసి కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? గివెన్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 13/12, క్యాల్కులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అంటే మనకి సీకెంట్ థీటాకి వాల్యూ ఇచ్చాడు, రిమైనింగ్ వచ్చేసి అన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. సీకెంట్ అంటే ఏంటి? అంటే మనకి ఇండైరెక్ట్గా
టూ సైడ్స్ తెలుసు. ఎలా తెలుసు? సీకెంట్ అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్. ఓకే, చూడండి, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఓకే, అంటే తీటా. ఇక్కడ తీటా ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కడైనా రాసుకోవచ్చు అండి. ఇంకా ఏ అయినా రాసుకోవచ్చు, బి అయినా రాసుకోవచ్చు, సి అయినా రాసుకోవచ్చు, ఏమైనా పీక్యూఆర్ ఓపీక్యూ ఏదైనా రాయొచ్చు. ఇక్కడ తీటా ఇచ్చిండంటే మనం ఇక్కడ యాంగిల్ తీటా అనుకుంటాం కదా. అంటే యాంగిల్ తీటా అనేది ఎక్కడ ఉంది అంటే బి పాయింట్ వద్ద ఉందా, ఏ పాయింట్ వద్ద ఉందా అనేసి మనకి ఇస్తాడు క్వశ్చన్. అంటే లాస్ట్ క్వశ్చన్లో చూసాం కదా, సీకెంట్ ఏ కానీ, కాస్ ఏ కానీ, సైన్ సి కానీ, సైన్ బి కానీ అట్లా ఇచ్చినప్పుడు అంటే బి వద్ద పాయింట్ తీటా ఉంది అని మనం గెస్ చేయాలి. ఇక్కడ మనకి ఏ అని ఇవ్వలేదు, బి అని ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, జస్ట్ తీటా అన్నాడు. ఓకే, అంటే అప్పుడు మనం ఇక్కడైనా యాంగిల్ పెట్టుకోవచ్చు, ఇక్కడైనా యాంగిల్ పెట్టుకోవచ్చు. ఓకే, చూద్దామా. హైపోటెనస్ అంటే ఏంటి? 13. అడ్జస్ అంటే ఏంటి? 12. మనకు కావాల్సింది ఇది. ఓకే, ఆపోజిట్ కావాలి మనకి. ఇది హైపోటెనస్, ఇది వచ్చేసి అడ్జసెంట్, ఇది వచ్చేసి ఆపోజిట్. ఇప్పుడు బై పైథాగరస్ థీరం, చూడండి, ఏబి స్క్వైర్ ఈక్వల్స్ టు బీసీ స్క్వైర్ ప్లస్ ఏసీ స్క్వైర్. మనకు కావాల్సింది ఏంటి? ఆపోజిట్ సైడ్ కావాలి. ఏసీ స్క్వైర్ ఈక్వల్స్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వైర్ మైనస్ బీసీ స్క్వైర్. ఓకే, ఏబి ఎంత? 13 స్క్వైర్ మైనస్ బీసీ 12 స్క్వైర్. ఓకే, 13 స్క్వేర్ ఎంత? 169 మైనస్ 12 స్క్వేర్ 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 చూడండి, 9లోంచి 4 పోతే 5, 6లోంచి 4 పోతే 2. ఓకే, సో మనకి ఎంత వచ్చింది? √25 వచ్చింది కదా. √25 అంటే 5 స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏసీ వాల్యూ 5 అంటే దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు 5. మనకి పైథాగరస్ థీరంలో ట్రయాంగిల్కి కావాల్సిన 3 సైడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి సీకెంట్ ఇచ్చాడు, రిమైనింగ్ 5ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, సైన్ తీటా ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే ఎంత? ఏసీ బై ఏబి. ఏసీ ఎంత? 5/13. ఓకే, నెక్స్ట్ కాస్ తీటా. కాస్ తీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ఓకే, అడ్జసెంట్ అంటే బీసీ కదా, చూసుకోండి, బీసీ బై హైపోటెనస్ అంటే ఏబి. ఓకే, 12/13. ఓకే, నెక్స్ట్ tan తీటా. ఏంటి tan తీటా అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏసీ బై బీసీ 5/12. ఓకే, నెక్స్ట్ కాట్ తీటా. కాట్ తీటాకి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్ కదా. అడ్జసెంట్ అంటే ఏంటి? బీసీ బై ఆపోజిట్ అంటే ఏసీ. ఓకే, చూసుకోండి, ఇక్కడ నేను చెప్తున్నానని కాదు, చూడండి ఒకసారి, బీసీ బై ఏసీ. ఓకే, బీసీ అంటే 12 ఏసీ అంటే 5. ఓకే, నెక్స్ట్ మనకు సీకెంట్ తీటా ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలా? కొసీకెంట్ తీటా కనుక్కోవాలి. కొసీకెంట్ తీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. ఓకే, హైపోటెనస్ అంటే ఎంత? ఏబి బై ఆపోజిట్ అంటే ఏసీ 13/5. ఓకే, చూడండి, 5th క్వశ్చన్కి సంబంధించి ఏమన్నాడు?
గివెన్ సీకెంట్ థీటా ఈక్వల్స్ టు 13/12 అని ఇచ్చాడు. ఏమన్నాడు, క్యాలిక్యులేట్ ఆల్ అదర్ రేషియోస్ అన్నీ కనుక్కున్నామా. ఏమొచ్చిందో చూడండి ఒకసారి. సైన్ కనుక్కున్నాం, కాస్, టాన్, కాట్, సెకంట్ అందులోనే ఇచ్చేసాడు. సో మనం అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఓకే, చూడండి మా దీనికి 1 మైనస్ అంటే హోల్ స్క్వేర్ అంటే రెండింటికే ఉంటుంది కదా. 8 స్క్వేర్ అంటే 64, రూట్ 113 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49 రూట్ 113 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఓకే, చూడండి 113 మైనస్ 64/113 మైనస్ 49/113 ఈక్వల్స్ టు 49/64. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 8th ప్రాబ్లం. ఓకే, క్వశ్చన్ నేను క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లేదని మొబైల్లో ఆన్లైన్లో టెక్స్ట్ బుక్ డౌన్లోడ్ చేశాను. అది చూసి రాశాను క్వశ్చన్స్. అందుకే చూడండి, నేను అందుకే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి రాస్తానండి ఇందులో. అందుకు చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్ గివెన్ మనకి ఇచ్చినట్టు ఏంటి, 3 cot A ఈక్వల్స్ టు 4. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 1 మైనస్ tan స్క్వేర్ A/1 ప్లస్ tan స్క్వేర్ A ఈక్వల్స్ టు cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ A ఆర్ నాట్. ఇది ఈక్వలా కాదా అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఇది ఈక్వలా కాదని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా, మనకి కాట్ వాల్యూ ఇచ్చాడు, అంటే అడ్జసెంట్ వాల్యూ ఇచ్చాడు, ఆపోజిట్ వాల్యూ ఇచ్చాడు. మనం హైపోటనస్ వాల్యూ కనుక్కొని కాస్కి సైన్ టాన్ వాటి వాల్యూస్ కనుక్కొని దీంట్లో సబ్మిట్ చేసినామంటే వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇది వచ్చేసి ఇక్కడితో 7th ప్రాబ్లం కంప్లీట్ అండి. ఓకే, చూడండి దీనికి ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్. చూడండి చెప్తాను. 8th ప్రాబ్లం ఫస్ట్ ఒక ట్రయాంగిల్. ఓకే, చూడండి యాంగిల్ ఎక్కడ తీసుకోవాలా, ఏ అంటే ఇక్కడైనా తీసుకోవచ్చు యాంగిల్, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా మనం యాంగిల్ తీసుకోవచ్చు. ABC. ఓకే, ఇది వచ్చేసి అడ్జసెంట్ అవుతుంది, ఇది వచ్చేసి ఆపోజిట్ అవుతుంది. ఓకే, చూడండి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, cot A ఈక్వల్స్ టు 4/3. ఆపోజిట్ వచ్చేసి 3, అడ్జసెంట్ వచ్చేసి 4. ఓకే, బై పైథాగరస్ థీరం ప్రకారం AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AC స్క్వేర్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఏసీ మధ్యలో వీడియో కట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. సో ఇక్కడ వరకు కట్ అయింది. సో చూడండి ఏసీ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 9 + 16 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25. ఓకే, 5 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఈక్వల్స్ టు 5. ఏసీ అంటే హైపోటెనస్ 5. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చూసుకోలేదండి, చూసుకోకుండా వీడియో కట్ అయిపోయింది, చూసుకొని ఇంక మళ్ళీ చేస్తున్నా. చూడండి మనకు కావాల్సినవి ఏంటి, మన క్వశ్చన్లో కావాల్సినవి ఇది టూ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీంట్లో కనుక్కోవాల్సింది ఏంటి, టాన్, కాస్, టాన్. ఈ 3 మనకి తెలిస్తే మనం అది
ఈక్వల్ ఆర్ నాట్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్ 3/5. కాస్ ఏ అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్ 4/5. tan ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ ఈక్వల్స్ టు 3/4. చూడండి, మనకి ఈ రెండు ఈక్వల్ ఆర్ నాట్ అని కదా ఫైండ్ అవుట్ చేయమనింది. 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. 1 మైనస్ tan ఏ అంటే 3/4 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు కాస్ ఏ అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ అంటే 3/5 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి, 1 మైనస్ 9/16/1 ప్లస్ 9/16 ఈక్వల్స్ టు 16/25 మైనస్ 9/25. ఓకే, ఇలా పెట్టాను అంటే నెక్స్ట్ చెప్పానండి. చూడండి, దీనికి మనం ఎల్సిఎం దిద్దాం అన్నిటికీ. 16 మైనస్ 9/16 ప్లస్ 9, 16 క్యాన్సల్ ఈక్వల్స్ టు 25. 16 మైనస్ 9. ఓకే, ఇప్పుడు చూడండి, 16 మైనస్ 9/16 ప్లస్ 9 ఈక్వల్స్ టు 16 మైనస్ 9/25. ఓకే, 16 మైనస్ 9, 16 మైనస్ 9 7. 7/25 ఈక్వల్స్ టు 7/25. సో ఇది బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇది ఈక్వల్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో బోత్ ఆర్ ఈక్వల్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇక్కడికి ఏం కంప్లీట్ అయిపోయిందంటే 8th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9th ప్రాబ్లం. 9th ప్రాబ్లం అండి. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఇఫ్ tan ఏ ఈక్వల్స్ టు 1/√3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి అండ్ కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. అంటే ఇక్కడ ఏంటి, 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఓకే, ఒకటి యాంగిల్ ఏ దగ్గర ఉంటే అట్ పాయింట్ ఏ వద్ద యాంగిల్ ఉండేది, అట్ పాయింట్ బి దగ్గర అట్ పాయింట్ సి దగ్గర యాంగిల్ ఉండే 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. 2 ట్రయాంగిల్స్ తీసుకొని ఇక్కడ ఒక tan వాల్యూ ఇచ్చాడు కదా 1/√3 అని, దానికి మనము నెక్స్ట్ ఇంకొక సైడ్ వాల్యూ కనుక్కొని ఈ వాల్యూస్ సపరేట్గా మనం తీసుకొని దీంట్లో సబ్మిట్ చేసేయాలి. చేద్దామా? ఓకే, ఓకే, ప్రాబ్లంలోకి వెళ్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రాబ్లం. చూడండి, టూ ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఓకే, ఓకే, చూడండి, 2 ట్రయాంగిల్స్ తీసుకున్నామా? 2 ట్రయాంగిల్స్ తీసుకొని ఏమన్నాడండి, ఇంకొకటి చూడండి, రైట్ యాంగిల్ బి వద్ద ఉంది, బి పాయింట్ వద్ద రైట్ యాంగిల్ ఉంది. ఓకే, ఏమన్నాడు, ఇక్కడ tan ఏ అన్నాడు. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏంటి, ఏతో కనుక్కోవాలి, సితో కనుక్కోవాలి కదా. అంటే ఒకటి యాంగిల్ ఏ దగ్గర అనుకుందాం, ఇంకొకటి సి దగ్గర అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, tan ఏ కదా వచ్చింది క్వశ్చన్లో. చూడండి, క్వశ్చన్లో tan ఏ ఈక్వల్స్ టు 1/√3 ఇచ్చాడు. ఓకే, tan అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, ఈ ట్రయాంగిల్కి
ఆపోజిట్ ఏంటి ఇది కదా, దీనికి వచ్చేసి 1, దీనికి ఇది వచ్చేసి అడ్జసెంట్ కదా, ఇది వచ్చేసి √3. ఓకే, ఈ ట్రయాంగిల్కు చూద్దాం. ఓకే, సేమ్ నెక్స్ట్ ఫస్ట్ ఇది చూద్దాము, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఓకే చూద్దాం, చూడండి. ఇప్పుడు బై పైథాగోరస్ థీరం AC² = AB² + BC². మనం కనుక్కోవాల్సింది ఏంటి, AC కనుక్కోవాలి కదా. సో √AB ఎంత, √3² + BC ఎంత, 1². AC ఎంత, √3 + 1 4, 2 కదా, 2² అంటే 4² క్యాన్సిల్, 2 ఆన్సర్. ఇది వచ్చేసి 2. ఇది వచ్చేసి ఏంటి, హైపోటెన్యూస్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి వచ్చాయి, tan A వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి, tan A = 1/√3. ఓకే, మళ్ళీ మనం ఏం కనుక్కోవాలి, చూడండి. మనకి ఇదే సేమ్ ట్రయాంగిల్ యాంగిల్ C వద్ద తీసుకుంటే చూడండి చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి ఇదేమవుతున్నప్పుడు ఇది ఆపోజిట్ అవుతుంది. సేమ్ ఇక్కడ అయితే చేంజ్ చేసాం అంతే. చూడండి అడ్జసెంట్, హైపోటెన్యూస్. ఇప్పుడు ఏమవుతుంది, ఏబి వచ్చేసి ఏమవుతుంది, √3 అవుతుంది. ఓకే, అడ్జసెంట్ ఏమవుతుంది, BC 1 అవుతుంది కదా. సేమ్, కాకపోతే ఇక్కడ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన సైడ్స్ అన్నీ వచ్చేసాయి. ఏం పాయింట్ అవుట్ చేయమన్నాడు మనల్ని, sin A కనుక్కోమన్నాడు. ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, cos A కనుక్కోమన్నాడు. ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, cos C. ఇంకొకటి sin C కనుక్కోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు sin A అంటే ఏంటి అంటే ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ACB అని అడిగినప్పుడు మనం ఎక్కడైతే యాంగిల్ తీసుకుంటామో వాటి ట్రయాంగిల్కి తీసుకోవాలి. ఇక్కడ cos C అడిగితే ఈ ట్రయాంగిల్కి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు sin Aకి చూద్దాం. చూడండి sin A ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. ఆపోజిట్ అంటే ఏంటి, ఇక్కడ 1 అంటే BC బై AC = 1/2. cos A అంటే ఇక్కడ చూడండి, cos A దీనికి కదా కనుక్కోవాల్సింది. cos C అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే AB బై హైపోటెన్యూస్ అంటే AC = √3/2. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ ట్రయాంగిల్కి cos C కదా కనుక్కోమని, యాంగిల్ C వద్దు కదా. నెక్స్ట్ ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే 1, హైపోటెన్యూస్ అంటే 2. ఓకే, నెక్స్ట్ sin Cకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే AB బై AC = √3/AC అంటే 2. ఓకే, మనకు కావాల్సిన టర్మ్స్ అన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు కావాల్సినది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి
ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి, ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. నెక్స్ట్ ఏమన్నాడు? కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఇవి కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమనింది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు. సైన్ ఏ అంటే 1/2, కాస్ సి అంటే 1/2 ప్లస్ కాస్ ఏ అంటే √3/2, సైన్ సి అంటే √3/2. ఓకే, ఏమొచ్చింది చూడండి, ఇంటూ కదండి 1/4 ప్లస్ 3/4. అంటే చూడండి దీనికి దీనికి క్యాన్సిల్, అంటే √3² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 మిగులుతుంది కదా, సో 3. ఓకే, చూడండి 4 1 + 3 = 4/4 = 1. ఓకే, నెక్స్ట్ దీనికి చూడండి. కాస్ ఏ అంటే ఎంత? √3/2, కాస్ సి 1/2, సైన్ ఏ 1/2, సైన్ సి √3/2. ఓకే, √3/4 మైనస్ √3/4. ఓకే, చూడండి ప్లస్ మైనస్కి క్యాన్సిల్ 0. దీనికి సంబంధించినది అంటే ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి. క్వశ్చన్లో వీటి మధ్యలోనే కదా మనకి ఇప్పుడు ప్రాబ్లం అడిగింది. సో వీటి 4 టర్మ్స్ తీసుకుంటే మనం ఇంకా డైరెక్ట్ వాల్యూస్ అనేది సబ్మిట్ చేసేయచ్చు. ఓకే, ఇలా ఈజీగా ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడగడా ఫస్ట్ ఒక చిన్నగా పాయింట్స్ రాసుకోండి. పాయింట్స్ రాసుకున్న తర్వాత మనం డయాగ్రామ్ ఫామ్లో ఏం అడిగాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలో ఇలా డయాగ్రామ్స్ వేసుకోండి. తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాటికి. ఇప్పుడు 9th క్వశ్చన్లో ఏం అడిగాడు చూడండి. సైన్ కాస్ ఏ కాస్ సి ఇట్లా అడిగాడు కదా, అవి సపరేట్గా వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ డైరెక్ట్ అడిగిన ఫైండ్ అవుట్ చేయమన్న క్వశ్చన్లో సబ్మిట్ చేసేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే పెద్దగా మనం లెంతీగా చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఓకే, చూడండి 10th ప్రాబ్లం ఆన్సర్ ఏమిచ్చాడు చూడండి. క్వశ్చన్లో ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ ఎక్కడుంది? క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఏంటి అంటే PR. ఓకే, ఇది PQR రైట్ యాంగిల్ అట్ క్యూ ట్రయాంగిల్. ఓకే, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? PR ప్లస్ QR = 25 అంటబ్బా. ఏమన్నాడు? PR QR ఈ టోటల్ వచ్చేసి 25 అంట. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? PQ ఇది వచ్చేసి 5 సెంటీమీటర్స్ అంట. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైన్ P కాస్ P టాన్ P, ఇవి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, అంటే యాంగిల్ ఇక్కడ తీసుకుంటున్నాం, అంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది హైపోటెన్యూస్. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఈ 3 ఫైండ్ అవుట్ చేయాలన్నా ఏం ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మనకి ట్రయాంగిల్ యొక్క 3 లెన్స్ అనేవి తెలియాలి. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఏం తెలుసు? PQ వచ్చేసి 5, మనకి ఒక వాల్యూ తెలుసు. ఓకే, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు. వీటిని మనం ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. చూడండి, లెట్స్ సీ ద Pythagoras థీరం. Pythagoras థీరం చూడండి. Pythagoras థీరం ప్రకారం PR² = QR² ప్లస్ PQ². ఓకే, PR మనం కనుక్కోవాలి కదా. మనకి ఏమి ఇచ్చాడు? క్యూఆర్ ఏమి
మనకి ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు పీక్యూ ఏంటి 5². ఓకే, ఇప్పుడు చూడండి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని. ఇక్కడ క్యూఆర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఫ్రమ్ క్వశ్చన్ నుంచి చూడండి, పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈక్వల్స్ టు 25. ఓకే, క్యూఆర్ అంటే ఏం, క్యూఆర్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు చూడండి, 25 మైనస్ పిఆర్ రాసుకోవచ్చా. ఓకే, చూడండి, పిఆర్² ఈక్వల్స్ టు క్యూఆర్ అంటే 25 మైనస్ పిఆర్² ప్లస్ 25. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఏం ఎలా ఉంది, లాస్ట్ ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం, నో ఎగ్జాంపుల్ 4th ప్రాబ్లం అనుకుంటా. ఎగ్జాంపుల్ 4th ప్రాబ్లం చేసాం కదా, సేమ్ దాని మోడల్, కాకపోతే అక్కడ మైనస్ ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, అంతే డిఫరెంట్. ఓకే, చూడండి, చూపిస్తాను ఏ ప్రాబ్లం వల్ల. ఇది చూడండి, సేమ్ ఈ ప్రాబ్లం వాళ్ళే, కాకపోతే ఏమంటే ఇక్కడ మైనస్ ఇచ్చాడు, అక్కడ వచ్చేసి ప్లస్ ఇచ్చాడు, అంతే డిఫరెంట్. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇది కదా కావాల్సింది ఇప్పుడు. ఓకే, చూద్దాం, లెట్స్ సీ ద ఆన్సర్. ఓకే, థింక్ చేస్తూ ఉండండి, నేను అంతలోపు ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా చేయాలని మీరు థింక్ చేయండి, ఎందుకంటే లాస్ట్ సేమ్ మోడల్ నేను అప్లోడ్ చేశాను, అందుకే చెప్పాను. ముందుకు చూడండి, మీరు థింక్ చేయండి, నేను అంతలోపు చేసేస్తాను స్టెప్ బై స్టెప్. లెట్స్ సీ. ఓకే, PR² ఈక్వల్స్ టు 25² ప్లస్ PR² మైనస్ 2 into 25 PR plus 25. This one cancel. Okay, 25² minus 50 PR plus 25. Okay, 25² means 25 into 25. ఓకే, చూద్దాం, చూడండి, 25 into 25, 5 5s 25, 5 2 10, 12, 0 5 6 25. ఓకే, ప్లస్ 25 minus 50 PR. Okay, see, let's add under 25. 10, 650 minus 50 PR.
This minus 50 PR goes to left side. 50 PR equals to 650. Let's divide it by PR equals to 650 by 50. Let's cancel. 0 0 cancel. 5 ones 5, remaining 1 1 5 3 5 3s 15. Okay, PR equals to 13 centimeters. ఓకే, మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడు, పిఆర్ ప్లస్ క్యూఆర్ అన్నాడు కదా, 25 సెంటీమీటర్స్ అన్నాడు. ఓకే, పిఆర్ ఏమి ఇచ్చాడు, 13 ప్లస్ క్యూఆర్ ఈక్వల్స్ టు 25. క్యూఆర్ అంటే 25 మైనస్ 13. క్యూఆర్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్. ఓకే, పిఆర్ వచ్చింది. చూడండి ఇప్పుడు పిఆర్ ఎంత, 13 వచ్చింది హైపోటెనస్. సో క్యూఆర్ ఎంత, 12. ఓకే, మనకు కావాల్సినవి అన్నీ వచ్చేసాయి కదా. చూడండి ఎంత సింపుల్గా ఫైండ్ అవుట్ చేసాము. సో మనం ఏమి ఇచ్చినా కూడా ఫస్ట్ అనేది డయాగ్రామ్ ఫామ్లో, నేను మాటికి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మన ప్రాబ్లమ్ని చాలా ఈజీగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయాలి, టెన్షన్ తీసుకోవద్దు ఎప్పుడు. ఓకే, చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చిన ఫైండ్ అవుట్ గివెన్ డేటా అంతా రాసేసుకున్నామా, ట్రయాంగిల్ వేసేసుకున్నాము, మనకు కావాల్సింది ఫైండ్ అవుట్ చేసేసినాం. దీని నుంచి దీన్ని ఇట్లా మార్చుకున్నాము, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాము, మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూద్దాం. చూడండి, సైన్ పి కదా, సైన్ పి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సైన్ పి అంటే ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ కదా. సో ఓకే, ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ అంటే క్యూఆర్ బై హైపోటెనస్ అంటే పిఆర్. క్యూఆర్ అంటే 12 బై పిఆర్ అంటే 13. ఓకే, నెక్స్ట్ కాస్ పి ఈక్వల్స్ టు, కాస్ అంటే ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి, పిక్యూ బై పిఆర్. ఓకే, పిక్యూ 5 బై పిఆర్ 13. ఓకే, నెక్స్ట్ టాన్ పి. ఓకే, టాన్ అంటే ఏంటి, కమెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా, కమెంట్ సెక్షన్లో చెప్తే కదా నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, బాగా రిప్లై వస్తుంది చెప్పి నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీరు కమెంట్స్లో ఏమీ చెప్పరు, మీరు జస్ట్ ఊరికి ఏదో క్లిక్ చేసి వెళ్ళిపోతారు, వీడియో చూడరు. నాకు ఎలా ఎనర్జీ వస్తుంది, మీరు ఏదైనా కమెంట్లో మంచిగా పెడితే ఇంకా మంచి మంచి టాపిక్స్ చేయాలని నాకు ఫీల్ వస్తుంది, అంటే మంచిగా చేయాలని అనిపిస్తుంది. మీరు ఏదో ఊరికే జస్ట్ ఏదో వీడియో వచ్చిందని క్లిక్ చేసినట్టు అలా వెళ్ళిపోతే, వీడియోని ఎవరి కోసం చేస్తున్నాం, మీరు చూడాలనే కదా నేను చేసేది. సో మీరు కమెంట్ పెట్టండి అబ్బా, ఏ టాపిక్ కావాలో చెప్పండి, నేను దాని గురించైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమీ చూడకుండా వెళ్తే ఇంతగా కష్టపడి చేసి వేస్ట్ అవుతుంది కదండి. సో చూడండి, టాన్ పి ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, ఆపోజిట్ ఏంటి ఇక్కడ, పీక్యూ. అడ్జసెంట్ ఏంటి, సారీ క్యూఆర్. క్యూఆర్ ఆపోజిట్, అడ్జసెంట్ ఏంటి, పీక్యూ. ఓకే, ఆపోజిట్ ఏంటి 12, అడ్జసెంట్ ఏంటి 5. చూడండి, మనం క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమన్నా సైన్ పి, కాస్ పి, టాన్ పి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇంకా 1 ప్రాబ్లం ఉంది, అది ట్రూ ఆర్ ఫాల్స్ది. ఇంతటితో ఇంకా ఒక క్వశ్చన్ అయిపోతే 11th ఇంతటితో ఎక్సర్సైజ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎక్సైజ్ చెప్తాను. ఈ ఎక్సైజ్ ఇంకొక ఎక్సైజ్ అయిపోతుంది. ఓకే, చూడండి. ఎక్సర్సైజ్ 8.1లో లాస్ట్ ఒక క్వశ్చన్ ఉంది. అది ట్రూ ఆర్ ఫాల్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? లెట్స్ గో టు ద ప్రాబ్లం. ఓకే, చూడండి. 11th క్వశ్చన్ ఏమన్నాడు? స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్సా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. మీ ఆన్సర్ని చెప్పమన్నాడు. ఓకే, చూడండి. ది వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. చూడండి, tan A వాల్యూ అనేది ఎప్పుడు లెస్ దాన్ 1 అనేది ఉంటుందా? నో కదా. అంటే ఇప్పుడు ట్యాన్కి ఏంటి చూడండి. ఇప్పుడు జస్ట్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటే చూడండి, ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, ట్యాన్ ఏ. ఓకే, ఇప్పుడు అంటే ట్యాన్ అంటే బోత్ సైడ్స్ యొక్క లెంత్ కదా. సో బోత్ సైడ్స్ యొక్క లెంత్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ లార్జెస్ట్ లెంత్ వచ్చేసి హైపోటెనస్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉంటుంది, థర్డ్ వచ్చేసి అడ్జసెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక 3, 4, 5 అనుకుందాం. ఇది 4, ఇది 3, ఇది 5 అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, 4/3. ఓకే, 4/3 అంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా చూడండి 1 ఉంది. ఇప్పుడు 1 something ఉంది అంటే గ్రేటర్ దెన్ 1 కదా. ఓకే, ట్యాన్ అంటే ఎప్పుడైనా కూడా హైపోటెనస్ అనేది అడ్జసెంట్ ఆపోజిట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది, హైపోటెనస్ యొక్క లెంత్ వచ్చేసి. ఓకే, చూడండి, ఇక్కడ ఫస్ట్ దానికి ఏమన్నాడు? వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఎంత తక్కువ వాల్యూ తీసుకున్నా కూడా 1కి ఎక్కువే ఉంటుంది, పాయింట్ అయినా ఎక్కువే ఉంటుంది. సో తక్కువ అనేది ఉండదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇది వచ్చేసి ఫాల్స్. అర్థమైందా నేను చెప్పినది? ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1, నాట్ ఎక్సీడ్ 1. ఓకే, secant A equals to 12/5 for some value of angle A. ఓకే, చూడండి ఏమంటున్నాడు? secant A వచ్చేసి 12/5, దాని యాంగిల్ ఆఫ్ ఏ సమ్ వాల్యూ ఇది. ఓకే, secant వచ్చేసి ఆల్వేస్ ఎప్పుడు కూడా మోర్ దెన్ 1 ఉంటుంది. ఓకే, సో ఇది ఒక వాల్యూ, ఇది వచ్చేసి ట్రూ. ఓకే, ఎలా అంటే చూడండి, secant A ఈక్వల్స్ టు 12/5 అన్నాడు. అంటే చూడండి 2.5 అంటే మోర్ దాన్ 1 ఉంది. అంటే secant అనేది ఆల్వేస్ యాంగిల్ అనేది వాల్యూ హై. చూడండి, దీనికి వచ్చేసి ఫాల్స్. ఫస్ట్ దానికి చెప్పుకున్నాం కదా, tan A ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఓకే, ఇక్కడ ఆల్వేస్ లెస్ దాన్ 1 అన్నాడు. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎప్పుడు కూడా 1 కంటే ఎక్కువే ఉంటుంది. ఓకే, secant వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏమన్నా 12/5 అన్నాడు కదా, ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ A. secant ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే secant వాల్యూ ఎక్కువే ఉంటుంది. ఓకే, చూడండి, నెక్స్ట్ వచ్చేసి cos A ఈజ్ ద అబ్రివేషన్ యూజ్డ్ ఫర్ cosecant ఆఫ్ యాంగిల్ A. ఇక్కడ ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ కాస్ అంటే కొసీకెంట్ వేరు, కాస్ వేరు కదా. సో
cos and cosecant are both different. Okay, cos is not the abbreviation of cosecant. Okay, cosecant of ఇది వచ్చేసి ఇప్పుడు ఫాల్స్. ఎందుకంటే కాస్ వేరు, కొసికెంట్ వేరు. కాస్ అనేది ఒక రేషియో ట్రిగ్నోమెట్రిక్, కొసికెంట్ అనేది ఇంకొకటి, కానీ ఇక్కడ డిఫరెంట్ ఇచ్చాడు కదా, సో ఫాల్స్. కాట్ ఏ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ కాట్ అండ్ ఏ. సో ఇక్కడ కాట్కి ఎటువంటి అబ్రివేషన్ అనేది లేదు. కాట్ అంటే కోటాంజెంట్ యాంగిల్ అంతే. చూడండి ఇక్కడ ఫోర్త్ దానికి వచ్చేసి కాట్ అనేది కోటాంజెంట్, అదొక ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంతే, కానీ అది ప్రోడక్ట్ అయితే కాదు కదా. ఏ అనేది యాంగిల్ ఆఫ్ ఒక ట్రయాంగిల్కి మనం తీసుకునే కోటాంజెంట్ యొక్క యాంగిల్ అది. ఓకే, అంతేగాని అది ప్రోడక్ట్ అయితే కాదు. సో దిస్ వన్ ఈస్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, సైన్ తీటా ఈక్వల్స్ టు 4/3 ఫర్ సమ్ యాంగిల్ తీటా. ఓకే, దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. దీని ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. ఎందుకంటే చూడండి, సైన్ తీటా వచ్చేసి, సైన్ తీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటినస్ సైడ్. ఓకే, హైపోటినస్ సైడ్ అనేది ఆల్వేస్ బోత్ యాంగిల్స్, ఐ మీన్ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ బోత్ సైడ్స్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఓకే, లాంగెస్ట్ సైడ్ ఏంటంటే హైపోటినస్. సో ఇప్పుడు సైన్ తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటినస్ ఫార్ములా అయితే మనకి ఏమవుతుంది? న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది ఇప్పుడు కూడా ఆల్వేస్ బిగ్ నెంబర్ ఉంటుంది. ఓకే, బిగ్ నెంబర్ ఉన్నప్పుడు ఏముంటుంది? నియర్లీ 1 ఉంటుంది, లేదంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, యాంగిల్ ఆఫ్ తీటా అనేది మ్యాక్సిమం సమ్ అనేది రాదు. ఎందుకు అంటే వాల్యూస్ ఒక్కొక్కసారి తక్కువ వచ్చాయనుకో, అప్పుడు ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకే, సో ఫాల్స్. Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.